ప్రస్తుతం మనము ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ఐనవోలు మల్లికార్జున స్వామి మల్లలను దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి మరియు అమెరికా నుంచి కూడా ఇక్కడికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ విశిష్టత గురించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతము ఐనవోలుకు రావడం జరిగింది. మనతో పాతర్లపాటి శ్రీనివాస్ గారు ఆలయ ముఖ్య అర్చకులు మనతో ఉన్నారు. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత అంటే దాదాపు 12వ శతాబ్దంలో కాకతీయులు కట్టిన ఒక పురాతన కట్టడంగా ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి అంటే ప్రతి ఒక్కరి కొంగు బంగారంగా అనేక సంవత్సరాల కాలం పాటు భక్తుల కోరికలు తీర్చే మల్లన్నగా ప్రసిద్ధిగాంచిన నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలయ విశిష్టత, ఆలయ యొక్క పురాతనము, ఎప్పుడు దీన్ని ఇచ్చేశారో అన్ని కూడా తెలుసుకుందాం. సర్వాంతర్యామైనటువంటి ఆ ఈశ్వరుడు లింగ రూపంలో 2 రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రాల్లో ఐనవోలు దేవస్థానం ఒకటి. ఈ దేవాలయంలో సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగును. అందులో భాగంగా సంక్రాంతి, భోగి, కనుము ఈ 3 రోజుల్లో లక్షలాది మంది తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఈ దేవాలయంలో ఉపదేవాలయంగా ప్రవాస భారతీయులు డాక్టర్ సరాబ్ మోహన్ భ్రమరాంబ అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ దేవాలయంలో ఫిబ్రవరి 4వ తేదీన వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క 13వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగును. అదేవిధంగా ఈ దేవాలయంలో ఉపదేవాలయంగా ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో మాఘశుద్ధ పౌర్ణాన్ని పురస్కరించుకొని దేవాలయంలో అమ్మవారికి విశేషమైన అభిషేకము, కుంకుమార్చన నిర్వహించడం జరుగును. మాఘ బహుళ ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవితంగా జరుగును. ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు ఈ కార్యక్రమాలు 5 రోజుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఉగాది వరకు ప్రతి ఆదివారం, బుధవారం వేళల్లో స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి నెల ఈ దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం, సంక్రమణను పురస్కరించుకొని కండెలరాయుడు, గొల్లకేతమ్మ, బల్జమేళ దేవి కళ్యాణాన్ని 2 కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఖండాంతరాల నుంచి కూడా అమెరికా ప్రవాసీయులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఈ దేవాలయానికి విచ్చేసే భక్తులందరికీ కూడా సంక్రాంతిని పురస్కరించుకుని దేవాలయ కమిటీ వాళ్ళు, దేవాలయ కార్యనిర్వహణాధికారి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. పాతర్లపాటి శ్రీనివాసు, ముఖ్య అర్చక, ఐనవోలు.